మతానికి శూలం అంబేద్కర్, మతానికి మందురా అంబేద్కర్. అప్పుడు వెనకట మూతికి ముంతలు నడుముకు కంపను కట్టి ఈ అంటరానాలు వాళ్ళు మా వాడలకి వెళ్ళి పోతే ఈ అడుగులు మరి మైలైతే అని చెప్పేసి ఒకవేళ ఊస్తే ఈ మా వాడకట అంత ఖరాబ్ అయితే అని చెప్పి మూతికి ముంతను నడుముకు కంచెను కట్టినటువంటి రోజులు ఆనాటి రోజులు. కాబట్టి కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందురా అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్, కరోరే జాగో అంబేద్కర్, జగజ్జన నేత అంబేద్కర్, భారత అంబేద్కర్, భారతకు మాసు అంబేద్కర్, కరోరే జాగో అంబేద్కర్, జగజ్జన నేత అంబేద్కర్, పరుగులకు ప్రాణం అంబేద్కర్, భారతకు మాసు అంబేద్కర్. బువ్వకై కోరితే అంబేద్కర్. కేవలం మనకు ఒక ఇంత ఒరన్నం తింటే చాలనుకునే రోజుల పట్ల. కానీ అంబేద్కర్ ఏమన్నారే, బిడ్డ ఒక్క పూట అన్నం ఉంటే కాదురా, నీకు భూమి ఉంటే సంవత్సరాలు నువ్వే భూమి పండించుకొని తినొచ్చు అని చెప్పేసి బువ్వకై కోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్. ఇవాళ భువనగిరి చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల కంపెనీలలో మా అక్కలందరూ పనికి పోతుంటే ఆ కంపెనీలలో పనికి హక్కులు కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భూవకై కోరితే అంబేద్కర్, భూములను పంచితే అంబేద్కర్, పరిశ్రమల వాటా అంబేద్కర్, ప్రగతి జన సూత్రం అంబేద్కర్, కరోరే జాగో అంబేద్కర్, అంబేద్కర్, పరుగులకు ప్రాణం అంబేద్కర్, భారతకు మాసు అంబేద్కర్, కరోరే జాగో అంబేద్కర్, జగజ్జన నేత అంబేద్కర్, పరుగులకు ప్రాణం అంబేద్కర్, భారతకు మాసు అంబేద్కర్. అంబేద్కర్ 3 మాటలు చెప్పిండు. ఏమన్నాడు? బోధించు అన్నది అంబేద్కర్. నీ జాతిలో పుట్టినటువంటి ఏ బిడ్డకైతే జ్ఞానం లేదో వాని జ్ఞానం వైపు అడుగులేయించి వాని విజ్ఞానం వైపు అడుగులేయించామన్నాడు. బోధించు సప్పుడేకరన్నా, బోధించు అన్నది అంబేద్కర్, బోధించు అన్నది అంబేద్కర్. బోధి అంగా సరిపోదు, సమీకరించమన్నాడు. బోధించు అన్నది అంబేద్కర్, సమీకరించన్నది అంబేద్కర్. సమీకరించినాక ఏం చేయాలి? పోరాడమన్నది అంబేద్కర్, పోరు కెరటం అంబేద్కర్, కరోరే జాగో అంబేద్కర్, జగజ్జన నేత అంబేద్కర్, పరుగులకు ప్రాణం అంబేద్కర్, భారతకు మాసు అంబేద్కర్, కరోరే జాగో అంబేద్కర్, జగజ్జన నేత అంబేద్కర్, జగజ్జన నేత అంబేద్కర్, పరుగులకు ప్రాణం జగజ్జన నేత అంబేద్కర్, పరుగులకు ప్రాణం అంబేద్కర్, భారతకు మాసు అంబేద్కర్. థ్యాంక్ యూ. జై భీమ్. చప్పట్లు కొట్టు, నేరాలు గోరాలు చూస్తుంది. భయం అవుతుంది. అయ్యేది మామూలు చెప్తున్నా, వెనకటి కాలం ఇట్లుంటే అట్లుంటే ఇంకా చాలా ఉంది చెప్పేది. మీకు టైం లేదు కాబట్టి ఈ కార్యక్రమం జల్దీ మా పాటల కార్యక్రమం ముగిస్తే మళ్ళీ వాడదాం. ఇప్పుడు ఈ సభ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా రమేష్ అన్నను కోరుతా ఉన్నాం. దళిత వీరుడా ధన్యజీవుడా బాబా అంబేద్కర వందనాలయ, దళిత వీరుడా ధన్యజీవుడా బాబా అంబేద్కర వందనాలయ, దళిత వీరుడా ధన్యజీవుడా బాబా అంబేద్కర వందనాలయ, దళిత వీరుడా ధన్యజీవుడా బాబా అంబేద్కర వందనాలయ. ఏటికి ఎదురీదడం నిన్ను చూసి నేర్వాలే, ఏటికి ఎదురీదడం నిన్ను చూసి నేర్వాలే, అరే ఏటికి ఎదురీదడం నిన్ను చూసి నేర్వాలే, ఏటికి ఎదురీదడం నిన్ను చూసి నేర్వాలే, అరే దళిత జాతి నిన్ను చూసి గర్వించి నడవాలి, దళిత వీరుడా ధన్యజీవుడా బాబా అంబేద్కర వందనాలయ, దళిత వీరుడా ధన్యజీవుడా బాబా అంబేద్కర వందనాలయ. ఘనస్వామ్య రాజ్యంలో దళితుడి ఇంట పుట్టి ఎందుల తక్కువ కాదని పౌరుషంతో బతికి, ఎందుల తక్కువ కాదని పౌరుషంతో బతికి, ఎందుల తక్కువ కాదని పౌరుషంతో బతికి, అవమానాల ముప్పు సంఖ్యలను తెంచుకొని, అవమానాల ముప్పు సంఖ్యలను తెంచుకొని, అవమానాల ముప్పు సంఖ్యలను తెంచుకొని, దేశానికి రాజ్యాంగం అందించిన సూర్యుడా దళిత వీరుడా ధన్యజీవుడా బాబా అంబేద్కర వందనాలయ, దళిత వీరుడా ధన్యజీవుడా బాబా అంబేద్కర వందనాలయ. దళితులకే కాదు బహుజనుల బిడ్డవయ్యా, అణచబడ్డ జాతికి ఆదర్శమూర్తివయ్యా, అణచబడ్డ జాతికి
అనగబడ్డ జాతికి ఆదర్శమూర్తివయ్యా చీదరించులోనికెదురు అంకుశమై నిలిచి చీదరించిలోనికెదురు అంకుశమై చీదరించిలోనికెదురు అంకుశమై నిలిచి దళిత బిడ్డ ధరని మీత క్షమకై రగిలిన దళిత వీరుడా ధన్యజీవుడా బాబా దళిత వీరుడా ధన్యజీవుడా బాబా అంబేద్కర్ వందనాలయ. కాబట్టి అంబేద్కర్ అనే వ్యక్తి ఏదో దళితులకు కాదు, అప్పుడే అంబేద్కర్ అనే వ్యక్తి మరి ఏ కులానికో మతానికో సంబంధించిన అంబేద్కర్ అంటే అందరి వాడు. కాబట్టి మనం అందరికీ అంబేద్కర్ అని రాసిన రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మన అందరి కోసం. కాబట్టి అంబేద్కర్ అంటే ఒక దళిత వాడకే పరిమితం చేయొద్దని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ